ఆ ధనవంతుల ఇంట్లో బిర్యానీ నేను తిన్ను. అందులో కారం ఉండదు, నూనె ఉండదు. చప్పగా ఉండే అన్నానికి కారం లేని మసాలా వేస్తావు. అన్నా, మిథిలా మేడం ఇంట్లో అలాగే చేయాలి కదా. నాకేమైనా బీపీనా షుగరా? చప్పగా ఉండే బిర్యానీ తినడానికి నాకు అమ్మమ్మ గారి బిర్యానీనే కావాలి. అమ్మమ్మ గారి బిర్యానీ? నువ్వు తినలేదా? ఇప్పుడు వెళ్ళి తిందా. నువ్వు తింటేనే కదా అలాంటి బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుంటావు. ఏంటి, వంట చేసే వాళ్ళకే వంట నేర్పిస్తావా? ఇంకా నిన్నెలా ఒప్పించాలి? నేను కడుపు నిండా తిని నా కుక్కు చెల్లిని ఆకలితో ఉంచడానికి ఈ అన్న మనసు అస్సలు ఒప్పుకోదు. ఇప్పుడు నువ్వు వస్తున్నావా, రావట్లేదా? అయ్యో అన్నా, నువ్వు మా తమ్ముడు కన్నా ఎక్కువ టార్చర్ చేస్తున్నావు. సరే వెళ్దాం పద. ఈ సామాన్ అంతా స్కూటీ మీద పెట్టుకొని రామ్మా. అన్నా అన్నా అన్నా, బిర్యానీ అనగానే నన్నే వదిలేసి వెళ్తున్నావా? అంత బాగుంటుందా అది? అన్నా, 2 ప్లేట్ మష్రూమ్ బిర్యానీ. అలాగే సార్. ఏంట్రా అలా చూస్తున్నావు? తిన్న తర్వాత నువ్వే నాకు థ్యాంక్స్ చెప్తావు. చూస్తూ ఉండు. చెప్పుకోవడానికి కోట్ల ఆస్తులున్నాయి. నువ్వనుకుంటే 5 స్టార్ షెఫ్తోని నీకు నచ్చిన ఫుడ్ నీ దగ్గరికే తెచ్చిస్తారు. కానీ నువ్వు మాత్రం ఈ రోడ్డు పక్కన బిర్యానీ తింటున్నావు. అవి నువ్వు చెప్పే 5 స్టార్ హోటల్లో ఇటువంటి న్యాచురల్ గాలి దొరుకుతుందా? అక్కడికంతా కడుపు నిండిన వాళ్ళే వస్తారు. భోజనానికి రుచి ఉండదు. కానీ ఇక్కడ చూడు, ఆకలితో ఉన్న వాళ్ళు వస్తారు. తినే ప్రతి ముద్దలోనూ ఆకలి తీరే రుచి ఉంటుంది. నువ్వేంటో నీ లాజిక్ ఏంటో ఏమీ అర్థం కాదు. అవి నువ్వు మష్రూమ్ బిర్యానీ తిన్న తర్వాత నీకే అర్థమవుతుంది. అవునవును, ఒకవేళ అరు అమ్మమ్మకు తెలిస్తే నీ స్థాయి ఏంటో నీకు కూడా అర్థమవుతుంది. నువ్వు నా ఫ్రెండ్వా శత్రువారా? విరాజ్, మరి లేకపోతే ప్రశాంతంగా తిన్నివ్వా? ఇప్పుడు అమ్మమ్మ పేరు చెప్పి భయపెట్టడం అవసరమా? నేను ఇక్కడికి వచ్చి తిన్నానని నేనైతే అమ్మమ్మకి చెప్పను. నువ్వు చెప్పకు. అమ్మమ్మకి ఎలా తెలుస్తుంది? ఇదిగో అమ్మా, 2 ప్లేట్లు మష్రూమ్ బిర్యానీ. విరాజన్నా, నువ్వు ఇక్కడ ఎలా? బాబా, ఊరికే ప్లేస్ బాగుందని చూడడానికి వచ్చాను. అవి ఈ చైర్స్ టేబుల్స్ అన్ని చాలా బాగున్నాయి కదా? అవునవును, చాలా బాగున్నాయి. మన ఆఫీస్ లో కూడా వేయిద్దాం. ఇదేమన్నా తాజ్ మహలా వచ్చి చూడడానికి? నా దగ్గర డ్రామాలు ఆడుతున్నారు కదా మీరు. మీరు ఇక్కడికి బిర్యానీ తినడానికి కదా వచ్చారు. నాకు ఇక్కడ బిర్యానీ కూడా దొరుకుతుందా? అవి బిర్యానీ దొరుకుతుందంట. అవునా, నాకు కూడా తెలియదే. సార్ బిర్యానీ. నాకు అన్నా, ఈ విషయం ఇంట్లో. అన్నా, మీరు బిర్యానీ తింటున్నారా? ఎక్కడా? నాకు కనిపించట్లేదే. ఎప్పుడు తిన్నారు, ఎక్కడ తిన్నారు? నాకేం తెలీదు. వెరీ గుడ్. ఇదిగో నాగు, నీ నోరు విప్పావంటే పని సమయంలో బిర్యానీ తినడానికి వచ్చావని నేనింట్లో చెప్పాల్సి ఉంటుంది. ఏంటి సార్ మీరు ఆకలితో వచ్చిన వాడిని ఇలా భయపెడతారా? ఊరుకో అవి. ఇదిగో నాకు, మేము చెప్పము, నువ్వు కూడా చెప్పకు. డీల్ అంటే డీల్, అర్థమైందా? డీల్ డన్. తిను. అన్నా, నేను మీ ప్లేట్లోనా? నోరారా అన్నా అని పిలుస్తావు అంటే ఇదంతా మాట వరుసకేనా? కాదు కదా, తిను. మీ ప్లేట్లో. హలో హలో హలో, కావాలంటే 2 కుళ్ళు జోకులు వేసుకోండి, నవ్వుతాను. అంతేగాని ఇలాంటి సెంటిమెంట్ ని నేను తట్టుకోలేను. తిను.